హాయ్ హలో వెల్కమ్ టు హన్విషాస్ కిచెన్. ఈరోజు నేను నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను, పదండి చూద్దాం. ఇది బగారన్నంలోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అండి. ఫస్ట్ మటన్ ఏమో బాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని అందులోకి సాల్ట్, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఎక్కువసేపు మ్యారినేషన్ అవసరం లేదు. ఫస్ట్ మనం ఇలా మ్యారినేట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకోండి, ఆయిల్ అవసరం లేదు మటన్లో. అందులోకి దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి ఫ్రై చేశాక ఒక పెద్ద ఆనియన్, ఒక 3 మిర్చీస్ సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా వన్స్ అది ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఎలాగో మనం స్టార్టింగ్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని టమాటా పూర్తిగా సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి. సో టమాటా మగ్గాక అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. అందులోని చెమ్మంతా పోవాలన్నమాట, నీరంతా ఇమిరిపోవాలి. అంతవరకు ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గిచ్చేసేయండి. తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత అందులోకి ధనియాల పొడి, ఒక 3 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. తర్వాత కొంచెం కారం, మీకు తగినంత కారం వేసుకోండి. స్టార్టింగ్ మనం మ్యారినేట్ చేసాం కాబట్టి, అప్పుడు కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని కారం. తర్వాత ఒక 4-5 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కలుపు వేసుకోండి. మటన్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి పొడి అండి, నేను పసుపు వేసి మిక్స్ చేశాను, సో అందుకని అలా ఉంది. ఒక 3 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకొని వాటర్ వేయకండి స్టార్టింగే, అది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఆ మసాలా మొత్తము. వన్స్ అది బాగా ఫ్రై అయిన తర్వాత మీరు తగినంత వాటర్ వేసుకొని బాగా కలియబెట్టి ఈ టైంలోనే సాల్ట్, కారం, ఇంకా ఏదైనా అడ్జస్ట్ చేయాల్సినది ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి నాకైతే ఒక 3 విజిల్స్ వచ్చేదాకా నేను మగ్గించానండి. అది కొంచెం సాఫ్ట్ టెండర్ మటనే ఇది, సో అందుకని త్వరగా మగ్గిపోయింది. సో ఇలా చూడండి, ఎంత తక్కువ ఆయిల్ వేసాము కానీ మనకి ఎంత ఆయిల్ వచ్చిందో. ఎందుకంటే మటన్లో ఎలాగైనా సరే ఫ్యాట్ ఉంటుంది, అది కూడా గ్రేవీలోకి మిక్స్ అవుతుంది అనమాట, అందుకని అలా ఉంటుంది. నాదైతే ఒక 3 విజిల్స్కి అంతా బాగా మగ్గిందండి. మాత్రం కొంచెం చూసుకొని మటన్ని ఉడికించుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, మటన్ ముదురుతనాన్ని బట్టి ఉడుకుతుందనమాట. అంతే అండి, టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. సో ఇందులోకి కాంబినేషన్గా నేను బగారా కూడా చేస్తున్నాను. సో కుక్కర్ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకోండి. తర్వాత షాజీరా వేసుకోండి, 1 స్పూను, దాల్చిన చెక్క, 2 లవంగాలు, తర్వాత ఇలాచి కూడా వేసుకొని కొంచెము ఆయిల్లో గీలో మగ్గించండి. వన్స్ అది మగ్గాక ఆనియన్, పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆనియన్ త్వరగా మగ్గుతుంది. వన్స్ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. పచ్చిగా ఉంటే మాత్రం అస్సలు బాగోదు. కొంచెం అది చూసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఏ కర్రీ అయినా సరే మంచిగా ఫ్రై అవుతేనే బాగుంటుంది. తర్వాత అందులోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి తర్వాత రైస్ మనం ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో బాస్మతి రైస్ వేసుకున్నాం అండి. 1 కప్ బాస్మతికి 1.5 కప్ వాటర్ వేసుకొని బాగా కలిపెట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని, మీకు తగినంత సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని కుక్కర్ బాగా కలియపెట్టేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు రానిచ్చాను అనమాట. కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ, ఎంత ఫ్లేవర్గా, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే బగారా అన్నం కూడా రెడీ అనమాట. సో బగారా అన్నంలోకి మటన్ కర్రీ కాంబినేషన్ అంటే తెలిసిందే కదండి. వీకెండ్ ఇది ఒక మంచి ఫీస్ట్ అనమాట. ఎంత బాగుంటుందో ఈ కాంబినేషన్. మీరు కూడా ఇలా బగారన్నము నా స్టైల్లో మటన్ కర్రీ కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఫర్ వాచింగ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.